పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి డీసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత బిజీగా మారిపోయారు. కానీ అభిమానులను అరలించడానికి ముందే ఒప్పుకున్న 3 సినిమాలను వేగంగా పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను జూలై 24న విడుదల చేశారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన సత్యరాజ్, బాబీ డ్యూయల్తో పాటు మరికొంతమంది కీలక పాత్రలు పోషించారు. అయితే సాధారణంగా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ప్రతి సినిమా విడుదల తర్వాత ఫలితాన్ని బట్టి థియేటర్లలో విడుదలైన 6 వారాలు లేదా 8 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు కూడా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆగస్ట్ 20వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఇదిలా ఉండగా మరోవైపు ఈ సినిమా దాదాపు 15 నిమిషాల తక్కువ నిడివితో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 2 గంటల 33 నిమిషాల నిడివితో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి రోజు థియేటర్లలో సినిమా చూసిన వారు ఇప్పుడు ఓటీటీలో సినిమా చూస్తే మాత్రం తేడాలను ఈజీగా కనిపెట్టవచ్చని సమాచారం. ఇక ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీ వర్షన్లో చాలా మార్పులు జరిగాయని, హార్స్ రైడింగ్ సీన్, పవన్ కళ్యాణ్ విల్లు పట్టిన సన్నివేశాలతో పాటు ఇంటర్వెల్ తర్వాత వచ్చే విఎఫ్ఎక్స్లపై కూడా విమర్శలు రావడంతో వాటిని ఇంకాస్త మెరుగుపరిచినట్లు సమాచారం. మరి ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. మరోవైపు పవన్ కళ్యాణ్, సుజిత్ దర్శకత్వంలో ఓజీ, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు.